ముందు తానొక సత్యపోసనని చెప్పాడు. ఆ తర్వాత తన మీద బట్ట కాల్చి వేస్తున్నారని, తన ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారని రివర్స్ అటాక్ చేశాడు. 3 నెలలు అయిందో లేదో నాలుక మడతేశాడు. తాను పాకిస్తాన్ వెళ్ళింది నిజమేనని ఆలస్యంగా ఒప్పుకుంటున్నాడు. అయినా మేకపోతు గాంభీర్యాన్ని మాత్రం వీడటం లేదు. ఎంతైనా ఎంపీ కదా. మరోవైపు అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడాయే. ఆ మాత్రం పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే బాగుండదు అనుకున్నాడో ఏమో కానీ ఇంత ఆలస్యంగా స్పందించిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మీద భారత ప్రజానీకం నానా రకాలుగా వ్యాఖ్యానిస్తోంది. మరోవైపు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ లేటెస్ట్గా మరోసారి శపథం చేశారు. ఎంపీ గౌరవ్ గొగోయ్ మీద తాను ఆరోపించిన అంశాలు తప్పని రుజువైతే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని, ఇంటికి కూడా వెళ్లనని భీకరమైన శపథం చేశాడు. మరి గౌరవ్ గొగోయ్ లేటెస్ట్ స్క్రిప్ట్లో ఏం డైలాగులు దట్టించాడు, హిమంత బిశ్వ శర్మ కౌంటర్ అటాక్ ఎలా చేశాడు, ఈ స్టోరీలో చూడండి. రెండు నెలల్లో స్క్రిప్ట్ మార్చిన గౌరవ్ గొగోయ్ పాకిస్తాన్ వెళ్ళింది నిజమే అని ఒప్పుకోలు. ఈ 11 ఏళ్లు ఏం చేశారంటూ ఎదురుదాడి. 12 साल पहले, हाँ मुझे भी याद नहीं अभी ढंग से, 2013 की बात, मैं भी 2013 में एक बार जब उनके साथ में गया. చెప్పింది తప్పైతే రాజీనామా చేస్తానన్న హిమంత. ये हम एक बात भी गलत बोला हूं तो मैं सीएम ही नहीं रहूंगा. एक बात भी मैं अगर गलत बोलता हूं मैं अपना घर में ही नहीं जाऊंगा. దేశ విపక్షానికి పెద్దన్నగా వ్యవహరిస్తోన్న కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో కూరుకుపోతోందా? మరో 10 నెలల్లో అసోం అసెంబ్లీకి ఎన్నికలుండగా ఆ పార్టీ ఇప్పుడు తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటోంది. ఏకంగా ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు ఎంపీ అయిన గౌరవ్ గొగోయ్ దేశద్రోహ నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారు. దాదాపు గత 3-4 నెలలుగా ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వకర్మ, గొగోయ్తో పాటు ఆయన భార్య ఎలిజబెత్ కోల్ బర్న్లపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ దేశ ప్రజల ముందు వివరాలు ఉంచుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా పాకిస్తాన్ పర్యటించిన భార్యాభర్తల అంశం, అక్కడి సంస్థల నుంచి గొగోయ్ భార్య వేతనాలు అందుకోవడం, సిటిజన్షిప్ తీసుకోకపోవడం వంటి వ్యవహారాలను హిమంత బిశ్వకర్మ ప్రజల్లో చర్చనీయాంశాలుగా మార్చేశారు. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేకంగా సిట్ కూడా వేశారు. ఇక వచ్చే సెప్టెంబర్ 10 నాటికి దర్యాప్తు పూర్తవుతుందని, ఆలోపే అన్ని వివరాలు కూడా వెల్లడిస్తామని ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో గౌరవ్ గొగోయ్ తాజాగా మాట్లాడిన మాటలు ఈ కేసు లోతులు మరోసారి ప్రపంచానికి చాటేలా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, ఆయన భార్య ఎలిజబెత్ కోల్ బర్న్లు పాకిస్తాన్తో సంబంధాలు నెరపుతున్నారని, భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారని సీఎం హిమంత్ బిశ్వకర్మ అంటున్నారు. ఆయన పలుమార్లు బాహాటంగానే ఈ ఆరోపణలు చేయడం కూడా సంచలనం రేపుతోంది. ఇక ఈ క్రమంలో హిమంత్ బిశ్వకర్మ తన మీద అభాండాలు మోపుతున్నారని బుకాయిస్తూ వచ్చిన గొగోయ్ తాజాగా తన మీద వచ్చిన ఆరోపణలు నిజమేనని ఒప్పుకోవడం విశేషం. బిశ్వకర్మ ఆరోపణలకు సమాధానంగా గొగోయ్ తాను 2013లో పాకిస్తాన్ను సందర్శించానని ఒప్పుకున్నారు. కానీ ఆ సందర్శన పూర్తిగా చట్టబద్ధమైందని, భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని వివరణ ఇచ్చుకోవాల్సి రావడం విశేషం. తన భార్య ఎలిజబెత్ కోల్బర్న్ పబ్లిక్ పాలసీ చట్టాల పరిధిలో దక్షిణాసియాలో ఎన్జీఓకు పనిచేసిందని, ఆమె 1 సంవత్సరమే పాకిస్తాన్లో పనిచేసిందని, ఆ తర్వాత 2015లో వేరే ఉద్యోగంలోకి మారిపోయిందని చెప్పుకున్నాడు. 2013లో తాను ఆమెతో పాటే పాకిస్తాన్ ప్రయాణించానన్న గొగోయ్ వచ్చే సెప్టెంబర్ 10వ తేదీ నాటికి హిమంత్ బిశ్వకర్మ ఓ భారీ ఫ్లాప్ సినిమా చూపించడం ఖాయమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. ఒకవేళ తాను తన భార్య నిజంగా చట్టాలు అతిక్రమించి ఉంటే ఈ 11 ఏళ్లు బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా, ఇప్పటిదాకా ఏం చేశారు, ఎక్కడికి వెళ్లారు అంటూ ఉల్టా ప్రశ్నిస్తున్నాడు, సెటైర్లు వేస్తున్నాడు. 12 साल पहले, हाँ मुझे भी याद नहीं अभी ढंग से, 2013 की बात, मैं भी 2013 में एक बार जब उनके साथ में गया, तो इसी बात का अब ये जो इनका तो रोटी ही मानहानि है, का काम ही मानहानि है, तो इस बात को लेकर वो बार बार अपना एक मतलब बहुत ही एक सी ग्रेड बॉलीवुड सिनेमा बना रहे हैं, जिसका रिलीज डेट उन्होंने 10 सितंबर को दिया है, जो पूरी तरीके से फ्लॉप होने वाला है. असम के लोगों को ये सब पता है. और हमारा उल्टा सवाल है कि अगर उनके आरोप के अनुसार कुछ हमने गलत किया, मेरी धर्मपत्नी या मैंने गैर कानूनी किया, तो पिछले 11-12 साल से किसकी सरकार है? पिछले 11-12 साल से केंद्र सरकार, केंद्रीय जांच एजेंसी क्या कर रही है? और आपको भी पता है कि कोई सीमा के उस पार जाता है तो कितनी जांच होती है, सीमा के कोई इस पार आता है तो कितनी जांच होती है. और मैं तो विपक्षी दल का नेता हूं, सदन में एकदम
बेतुक बेबाक बातें रखता हूं, तो मेरा जो भी बायोडेटा सीवी सबके पास है। तो पिछले 11-12 साल में ये सरकार क्या कर रही है, तो 1 साल है चुनाव के लिए, चुनावी मंशा से, और जैसे कि मैंने दोबारा कहा, ఇక అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వకర్మ గొగోయ్ దంపతుల మీద తీవ్రమైన ఆరోపణలే చేస్తున్నారు. అంతేకాదు తన ఆరోపణలు తప్పని రుజువైతే సీఎం పదవి నుంచి ఉన్న పళంగా దిగిపోతానని, తన ఇంటికి కూడా వెళ్లాలని నొక్కి చెబుతుండడం విశేషం. గౌరవ్ గొగోయ్ పాకిస్తాన్లోని ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI ఆహ్వానం మేరకే 2013లో వెళ్లాడని, అక్కడ శిక్షణ పొందిన తర్వాతనే భారత్కొచ్చి పార్లమెంట్లో దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టే ప్రశ్నలు అడిగాడని ఆరోపిస్తున్నారు. ఇక రఫేల్ డీల్ ను ప్రశ్నించడం మాత్రమే కాకుండా దేశ తీర ప్రాంతానికి చెందిన సెక్యూరిటీ లేయర్స్ ఎక్కడ ఉన్నాయని, న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడ పెట్టారో చెప్పాలనే ప్రశ్నలు గొగోయ్ ఎందుకు అడిగాడు అనే కీలకమైన పాయింట్లు లేవనెత్తుతున్నారు హిమంత. ఇక అక్కడి ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే ఇక్కడ ఇలాంటి ప్రశ్నలు అడగడం గమనించాలంటున్నారు హిమంత. అంతేకాదు ఇక పహల్గామ్ ఘటన తర్వాత జ్యోతి మల్హోత్రా పాక్ తో కుమ్మక్కైన విషయం ఎలా బయటపడిందో ఇది అంతకన్నా మరీ దారుణమైన విషయం అంటున్నారు హిమంత. తన ఆరోపణలు తప్పని రుజువైతే సీఎం పదవికి గుడ్ బై చెబుతానని సవాల్ విసరడమే ఇప్పుడు దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది, కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. He has gone to Pakistan at the invitation of Interior Ministry, and ISI is under Interior Ministry. The India's Home Ministry is equivalent to the Interior Ministry of Pakistan. He has gone to the Pakistan at the invitation of Interior Ministry. So that's the big thing. గౌరవ్ గొగోయ్ పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్ట్రీ ఆహ్వానం మేరకు వెళ్లాడని, అక్కడ ఇంటీరియర్ మినిస్ట్రీ అంటే భారత్లోని హోమ్ మినిస్ట్రీ లాంటిదని, అక్కడ ISI ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలోనే పనిచేస్తూ ఉంటుందని, గొగోయ్ అడిగిన ప్రశ్నలు మొత్తం ISI డిక్టేట్ చేసినవే అంటూ హిమంత బాంబు పేలుస్తున్నారు. మరోవైపు ఆయన భార్య ఎలిజబెత్ కూడా భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారని, భారత ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించారని, ఆమె పాకిస్తాన్ ఆధారిత NGO నుంచి ఉద్యోగిగా వేతనం పొందిందని శర్మ రుజువులు చూపిస్తున్నారు. అంతేనా, ఈ మేరకు తన వద్ద డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందని సెప్టెంబర్ 10 నాటికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నివేదిక సమర్పించిన తరువాతే ఆ సాక్ష్యాలు బహిర్గతం చేస్తామని శర్మ అనౌన్స్ చేశారు. మరోవైపు గౌరవ్ గొగోయ్ కుమారుడు భారత్ లో జన్మించిన ఈ దేశ పాస్పోర్ట్ ను వదులుకుని బ్రిటిష్ పౌరసత్వం పొందారని, తమ ఆరోపణలకు బలంగా మరో అస్త్రాన్ని ప్రయోగించారు బిశ్వకర్మ. తన ఆరోపణలకు బలంగా మరో అస్త్రాన్ని ప్రయోగించారు బిశ్వశర్మ. గొగోయ్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్ ఒక పబ్లిక్ పాలసీ నిపుణురాలు. ఆమె 2011లో ఒక అంతర్జాతీయ NGO కోసం దక్షిణాసియాలో వాతావరణ మార్పులపై ఓ ప్రాజెక్ట్ లో భాగంగా పాకిస్తాన్ లో సంవత్సరం పాటు పనిచేశారు. అయితే ఎలిజబెత్ పాకిస్తాన్ లో ఉన్న సమయంలో ఆమె చేసిన పని పూర్తిగా అంతర్జాతీయ ప్రాజెక్టుకు సంబంధించిందని, దానికి ISIతో ఎటువంటి సంబంధం లేదని గొగోయ్ వాదిస్తున్నారు. ఎలిజబెత్ కోల్బర్న్ భారత్ పాక్ మధ్య 19 సార్లు ప్రయాణించారని, ఆమె పాకిస్తాన్ ఆధారిత NGO నుంచి జీతం పొందారని, భారత ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించారని, ఆమె ఇప్పటికీ భారత పౌరసత్వం తీసుకోకపోవడంతో పాటు వారి పిల్లలు భారత పౌరసత్వాన్ని వదులుకోవడంలోని మర్మమేంటని, ఇవన్నీ దేశద్రోహానికి పాల్పడ్డారు అనేందుకు బలం చేకూరుస్తున్న అంశాలుగా బిశ్వశర్మ అంటున్నారు. ఒకవేళ బిశ్వశర్మ ఆరోపణలు నిజమని తేలితే గౌరవ్ గొగోయ్ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం ఖాయమన్న వ్యాఖ్యలు వినబడుతున్నాయి. ఇక ఇదే సమయంలో ఈ ఆరోపణలు నిరాధారమైనవని రుజువైతే హిమంత్ బిశ్వశర్మ ప్రతిష్ట మాత్రమే కాకుండా బీజేపీ మీద గణనీయమైన ప్రభావం పడుతుంది అంటున్నారు. 2026లో అసోంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న దృష్ట్యా ఈ కేసు అనేది కాంగ్రెస్ భవిష్యత్తుకు ఖచ్చితంగా మలుపు లాంటిది అంటున్నారు. గొగోయ్ క్లీన్ చిట్ తో వస్తే తప్ప ఆ రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ మీద మర్రక పడడం ఖాయం అంటున్నారు. మరి హిమంత్ దగ్గర బయటకు చెప్పని ఇంకా ఎలాంటి వివరాలున్నాయి, సిట్ కు ఏ ఆధారాలు సమర్పించారు, కొద్ది నెలలుగా బుకాయిస్తూ వస్తున్న గొగోయ్ ఉన్న ఫలంగా ఎందుకని స్పందించాడు అన్నది ఇప్పటికైతే సస్పెన్సే.